సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి యొక్క కేసులు, ఆయన యొక్క లైఫ్ అంతా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రాణం కూడా భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఏ క్షణమైనా జైలుకి పంపించే అవకాశం ఉంది. కోర్టులు వ్యవహారాలు కదా సార్ అంటే సిబిఐని ఒక పిటిషన్ ఇవ్వనంటే సిబిఐ కోర్టులో ఇప్పటికీ 300,000 పైగా వాయిదాలు తీసుకున్నాడు అన్ని కేసుల్లో. అసలు కేసులు జరగనివ్వటం లేదు. అక్యూజ్డ్ ప్రెజెన్స్ అవసరం. ఒక సిబిఐ ఒక పిటిషన్ ఏమనండి 5 minutes లో ఎలో అయిపోతుంది పిటిషన్. ఆ పిటిషన్ సిబిఐ ఎందుకు వేయటం లేదు అంటే భారతీయ జనతా పార్టీ నుంచి క్లియరెన్స్ రావటం. జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున ముఖ్యమంత్రి అయినా ఆయన చాలా తొందరగా లోపలికి పంపించొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆయన లోపలికి పంపించిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేస్ లో మనం ప్రతిపక్ష పాత్ర అయినా పోషించవచ్చు, లేకపోతే ఆయన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి అయితే వాళ్ళనైనా ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీని డిస్మాంటిల్ చేసి దాన్ని కనుమరుగు చేయాలనే భారతీయ జనతా పార్టీ ఆలోచనకి కార్యరూపం ఇవ్వగలిగేది జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి చేసి తెలుగుదేశం పార్టీని చంపేశామనుకో ఒక 2-3 సంవత్సరాల్లో మళ్ళీ వీళ్ళు ఇక్కడ అధికారంలోకి రావచ్చు. అదేం ఇష్యూ ఏం కాదు. సో 2024లో భారతీయ జనతా పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏ సందర్భం అయినా వాళ్ళకి అనుగుణంగా మరల్చుకోగలిగిన అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి జుట్టిచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి ఈయన జుట్టు ఆయనకి ఇచ్చాడు. వీళ్ళిద్దరు జుట్టులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నాయి, సిబిఐ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి రేపమ్మ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిపోతున్నారు. నోటీసులు ఇచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ అనేది వ్యవస్థలను వాడుకొని ఎలా చేయగలదు అని చెప్పడానికి మన కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి కదా. కవితని 30 సార్లు పిలిచి ఎప్పుడైతే కేసీఆర్ రాజీ పడ్డాడో కవిత అరెస్ట్ ఆగిపోయింది. మనీష్ సిసోడియా ఈ రోజు వరకు బయటికి రాలేదు. సో అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల వేయగలిగిన సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత లెక్క, వీళ్ళకి మిగతా వాళ్ళు ఎంత లెక్క. అందుకోసమనే తెలివిగా భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఓకే ఇప్పుడు నారా లోకేష్ గారి పైన కూడా ఆ రెడ్ బుక్ కు సంబంధించిన కేసు ఏదో ఉంది. ఎలక్షన్ లోపు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఏమైనా అరెస్టులు ఉంటాయని ఊహించొచ్చా? అటువంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా లీగల్ గా? నాకైతే ఏం కనిపించడం లేదు నరసింహారావు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన 2 చారిత్రాత్మక తప్పిదాల్లో నెంబర్ 1 అమరావతిని అమరావతిని రాజధానిగా డినై చేయటం, నెంబర్ 2 చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం. ఇవి 2 ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోవడానికి కారణాలైన. బహుశా ఈ 2 కారణాలు ఆయనకి ఎవరైనా చెప్పారో లేదో, లేకపోతే ఎవరు చెప్పినా వినే మనిషి కాదు కాబట్టి మళ్ళీ అరెస్ట్ కనుక జరిగితే ఇక ఈ పవన్ కళ్యాణ్ గారు పొత్తు కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున ముఖ్యమంత్రి అయిపోవచ్చు. ఇప్పుడు అరెస్ట్ జరిగిపోయి ఇప్పుడు ఒక అరెస్ట్ తోటి పవన్ కళ్యాణ్ లేకపోయినా పర్వాలేదు అనే పరిస్థితిలోకి వచ్చేసారు వాళ్ళ పార్టీ కేడర్. వచ్చేసారు. అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం. అంతరించిపోయిన అనగారి ఇక భూస్థాపితం అయిపోయింది తెలుగుదేశం పార్టీ అన్న భూస్థాపితం అయిపోయిన తెలుగుదేశం పార్టీని అరెస్ట్ చేసి ఈ అమరావతిని చంపేసి వాళ్ళ కార్యకర్తలను అరెస్ట్ చేసి చక్కగా వాళ్ళని బతికిచ్చాడు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ ఏమైనా వచ్చింది అంటే దానికి వీళ్ళెంత కారణమో నాకైతే తెలియదు, కానీ దానికి 90% కారణం జగన్మోహన్ రెడ్డి. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు 2 పార్టీలు 2 నాయకుల్ని చూశారు, కొత్త రాజకీయం చూడండి, మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటూ మీరు అడుగుతున్నారు. సో మీలాంటి ప్రయత్నాలు గతంలో కూడా చాలా మంది చేశారు, ఇప్పుడు మీరు ఒక ఎఫర్ట్ పెడుతున్నారు. సో మీ ఎఫర్ట్కి ఏ మేరకు మద్దతు వస్తుంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గతంలో టీడీపీ దళితుల్ని దళితులపైన దాడులు చేసింది అని వైసీపీ ఆరోపించింది. ఇప్పుడు వైసీపీ కూడా దళితులపైన, బీసీలపైన, మైనార్టీలపైన దాడులు చేస్తుందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఎవరి హయాంలో దళితులు సేఫ్గా ఉన్నారు? నిజంగానే 2 పార్టీలు చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేయాల్సిన పరిస్థితి ఉంటుందా? రెండింటినీ యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? అంటే కొంత వాస్తవం, కొన్ని వాస్తవాలు ఉన్నాయి నరసింహరావు. ఈ వాస్తవాలు అయితే మాత్రం మీ ద్వారా ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి దాడుల్లో ఎన్సీఆర్పీ రిపోర్ట్స్ చూసుకుంటే దళితుల మీద, దళిత మహిళల మీద ఉమెన్ మిస్సింగ్లు, జనరల్ ఉమెన్స్ మిస్సింగ్లు దళితులకు కాకుండా, అండ్ అట్రాసిటీస్ మీద చూసుకుంటే 26.7% గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో కంటే గత ప్రభుత్వంలో ఎక్కువ దాడులు జరిగింది పర్సంటేజ్ చూసుకుంటే. ఇది ఎన్సీఆర్పీ రిపోర్టు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్టే. పెద్దగా నేనైతే ఒక్క సంవత్సరంలో 3788
రేప్ అండ్ మర్డర్స్, అట్రాసిటీస్ జరిగినాయి ఒక సంవత్సరంలో 2014-15 సంవత్సరాల మధ్య దళితుల పైన. ఇక దళితుల పైన 2016-17, 17-18, 18-19 ఇంకా ఎక్కువ పెరిగిపోతానే ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు దీన్ని ఒక ఓట్ బ్యాంక్ గా ఈ దళిత బిడ్డల్ని మీద జరుగుతున్న దారుణాలని ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్ అయింది. ఇది మాలాంటి వ్యక్తులు కూడా అప్పుడు మేము ఉద్యోగాల్లో ఉండటం, మాకు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో మేము కూడా దాని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల. సో దళితుల మీద దాడులు, దళిత బిడ్డల మీద దాడులు, మహిళల మీద దాడులు, లా అండ్ ఆర్డర్, ఈ చిన్నపిల్లల మిస్సింగ్లు, తర్వాత ఇవన్నీ కూడా 2014-19 జరిగినవి చాలా ఎక్కువ. అయితే 2019లో ఎప్పుడైతే 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు, 7 ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో, 36 కాన్స్టిట్యున్సీల్లో ఒక్క కాన్స్టిట్యున్సీలోనే తెలుగుదేశం కలిసి 27 మొత్తం 35 కాన్స్టిట్యున్సీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటంతో తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన ఏం పడిందంటే దళితులు చాలా మంది, ఎస్సీలు, క్రిస్టియన్లు, ముస్లింస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు. సో వీళ్ళ ఓటు బ్యాంక్ ని జగన్ నుంచి స్ప్లిట్ చేయడానికి ఒక పన్నాగం పన్నింది. ఆ పన్నాగం పన్ని ఏం చేశారంటే దళితుల మీద దాడులు అనే అంశం మీద చాలా ఎక్స్పోజ్ చేశారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో మీద దాడులు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాడులు జరిగినాయి. 2 ప్రభుత్వాల్లోనూ దళితులు సేఫ్గా లేరు, 2 ప్రభుత్వాల్లోనూ లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఒక మంచి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక పరమైన డిస్ట్రక్షన్ ఎక్కువ జరిగింది. ఆయన 26 పథకాలు రద్దు చేశారు. తర్వాత ఎస్సీ ఎస్టీలకు లోన్లు రద్దు చేశారు. ఇప్పుడు ఒక 10,000 లోన్లు ఇవ్వాల్సిన చోట 1000 లోన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఈయన ఈ 1000 లోన్స్ కూడా తీసేశారు. అంటే ఆయన డిస్ట్రక్షన్ చేశారు, ఆ డిస్ట్రక్షన్ ఈయన కొనసాగించారు. సో 2 ప్రభుత్వాల్లో కూడా ఎవరికి దళితులకు అన్యాయం జరగలేదు. అవి స్టాటిస్టికల్ రిపోర్ట్స్ మాట్లాడుతున్నా నేను, ఏదో మసిగుడ్డ కాల్చి మొక్కాన్ని పడేయటం, వేగ్ గా మాట్లాడటం. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మంచి పని ఏంటి అంటే, ఆయన రాజ్యాధికారంలో కొంతమంది మినిస్టర్స్ ని వాళ్ళకి మినిస్టర్లుగా, ఒక డైరెక్టర్లు లాంటి వాళ్ళ పదవుల విషయంలో మాత్రం వ్యక్తిగతంగా వాళ్ళకి న్యాయం చేసి ఒక ఎక్స్పోజ్ చేశారు. దళితులు కూడా ఇదిగో హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు ఏమకి, ఇదిగో రెవెన్యూ మినిస్టర్ ఇవ్వచ్చు, ఇదిగో వీళ్ళని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా క్రిస్టియన్లు అన్న మొదటి ముఖ్యమంత్రి చరిత్రలో.